ముస్లిం మహిళా అభ్యర్థి బీజేపీ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ ఏ విధంగా పట్టు సాధించబోతుంది, గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా బీజేపీని అందరూ కూడా ఒక మతానికి సంబంధించినటువంటి పార్టీ అంటూ కూడా విమర్శిస్తుంటారు. కాబట్టి నేరుగా ఆమెతోనే మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, రిజ్వానా గారు అండి మీ పేరు? నమస్తే, నా పేరు రిజ్వానా. నేను 61 డివిజన్ కరీంనగర్ కశ్మీర్ గడ్డతో నిలబడ్డాను. బీజేపీ మతపరమైన పార్టీ అని అందరు చెప్తుంటారు, అదే కాదు, మనం అందరం ఒకటే అని చూపెట్టడానికే ఈ పార్టీలో వచ్చాము. మేము మొదటిసారి చాలా రోజుల నుంచి ఈ పార్టీలోనే ఉన్నాము. మొదటిసారి నిలబడ్డా. మతం గురించి మాకు సంబంధం లేదు, మనం అందరం ఒకటే అని చూపెట్టడానికే ఇందులో మేము నిలబడ్డాం. ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే ఎంఐఎం కానీ బీఆర్ఎస్ కానీ ఒకటే పార్టీ చెప్తుంది, ఇక్కడ ముస్లిం ఓట్లు మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఖచ్చితంగా గెలిచేది తామే అంటూ వాళ్ళు చెప్తున్నారు. అయితే బీజేపీ ఒక మతానికి సంబంధించిన పార్టీ కాబట్టి ముస్లిమ్స్ బీజేపీకి ఓటు వేయరని పదే పదే వాళ్ళ ప్రచారంలో చెప్తున్నారు. వాళ్ళకి మీరేమంటారు? లేదు, అది తప్పు ప్రచారం కాబట్టి అదే చూపెట్టడానికే మేము ఉన్నాము. వీళ్ళందరూ మన వాళ్ళే అని చూపెట్టడానికే ఈ మీటింగ్ కూడా మాది అదే చూపెట్టడానికి పెట్టింది. ముఖ్యంగా నేను గమనిస్తే ర్యాలీలో అంతా కూడా ఎక్కువ మంది ముస్లిం మహిళలే ఉన్నారు. జనరల్గా ముస్లిం మహిళలు బయటకు రావాలన్నా కూడా ఆలోచిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు మీకోసం ఇంతమంది వచ్చారంటే దీన్ని ఏ విధంగా చూడాలండి? అది లేదు, అది మతం గురించి తప్పుగా ప్రచారం కాబట్టి చూపెట్టడానికే మేము బయటికి వచ్చినాం. ఈసారి ముస్లిం లేడీ ఉండాలి మన బీజేపీ తరఫున అని మేము ముందుకు వచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, ఆయన కేంద్ర మంత్రిగా ఎన్నికయ్యారు, 2 సార్లు ఎంపీగా గెలిపించారు మీరే. సో ఇప్పుడు కార్పొరేషన్ ని ఒకవేళ బీజేపీ గెలిస్తే ఎలాంటి డెవలప్మెంట్ జరిగే అవకాశం? చాలా రోజుల నుంచి రైతు బజార్ పెండింగ్ లో ఉంది. 2 ఫ్లోర్లు వేస్తామని ఒకటే వేశారట. మళ్ళీ ఉన్నాయి కొన్ని పనులు ముందుకు తేవాలంటే అందరితో సాధ్యం కాదు. ఈసారి మేము వస్తే అన్ని చేస్తామని హామీతో నిలబడ్డాం. సో మీరు జనంలోకి వెళ్తున్నారు, ఓటర్లను అడుగుతున్నారు, బీజేపీకి ఓటేయండి, కమలం గుర్తుకు ఓటేయండి అని అడుగుతున్నారు. వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు నేరుగా మహిళలతో కూడా మాట్లాడుతుంటారు కదా, ఇళ్లలోకి వెళ్తుంటారు కదా, పెద్దలు కానీ లేడీస్ కానీ ఏం చెప్తున్నారు? ఏం లేదు, అందరం సమానమే ఉన్నాం కాబట్టి మాకు ఇప్పటికి ఏం ఇబ్బంది లేదు. అందరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి మాకు అలాంటి ఏం లేదు. బయట వేరే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే తప్ప అలాంటిది ఏం లేదు. అది చూపెట్టడానికి అది నిజం అని చెప్పాలంటే మేము గెలవాలి, గెలిస్తేనే మాకు ఏ ప్లేస్ చూపెట్టగలుగుతాం మేము అందరం ఒకటే అని. గెలుస్తారని నమ్మకం ఉందా? అవునండి, ఉంది కాబట్టి మా వాళ్ళు అందరూ నిలబడ్డాం. మాతో చాలా మంది ఉన్నారు, సపోర్ట్ లో కూడా ఉన్నారు.